జై శ్రీరామ్ అండి. మీరాబాయి వెంచర్లో జరిగిన ఒక అద్భుతం. ఒక తండ్రి తన కూతురికి ఒక ప్లాట్ని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ తల్లి కంట్లో ఆనంద బాష్పాలను చూసాం మేము. వీరు 2 ప్లాట్లు తీసుకున్నారు. వారు రిటైర్డ్ అయిపోయారు. వారి రిటైర్మెంట్ ఫండ్తో 2 ప్లాట్లు కొని, ఒకటి వారి అమ్మాయి పేరు మీద, ఇంకోటి వారి వైఫ్ పేరు మీద పెట్టారు. ఆ అమ్మాయికి తెలీదు తన పేరు మీద తీసుకున్నారని తెలీదు, అసలు ప్లాట్ తీసుకున్నారని కూడా తెలీదు. బట్ సడన్గా ఫైనల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆ అమ్మాయి చేతిలో పెట్టినప్పుడు I think I have done nothing to my dad. He has done me everything. Thank you. ఇంకెందుకని నేను ఏం చెప్పలేదు. నాకంటే ఏమీ చేయలేదు. ఒక్కదాన్నే కూతుర్ని నా కోసం అన్ని సాక్రిఫైస్ చేశారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఇంత సాక్రిఫైస్ చేస్తున్నారు. ఆవిడ కంట్లో ఆనంద బాష్పాలను చూసాం. మా నాన్నగారు నాకు ఇంత చేశారు, నేను ఏమి చేయలేకపోయాను అని ఆవిడ చెప్పిన విధానం మాకు చాలా, మాకే కంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరాబాయి శ్రీకృష్ణ పరమాత్మ భక్తురాలు, ఆవిడ మహాభక్తురాలు. ఆ వెంచర్ కూడా చరిత్రలో మిగిలిపోద్ది. సత్యం చరిత్రలో మిగిలిపోద్ది. ఎందుకంటే ఇంగ్లీష్ పేర్లు పెట్టచ్చు, కాకపోతే మా కంపెనీ స్పిరిచువల్గా కనెక్టెడ్ కాబట్టి దానికి మీరాబాయి అని పెట్టింది. ఆ డాక్యుమెంట్లో శ్రీరామ రక్ష ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఎవరు కొనుక్కున్నారో రాసుకుని పెట్టుకోండి. వారు అదృష్టవంతులు. చరిత్రలో ఆ లేఅవుట్ మిగిలిపోతుంది.